భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51 ఏ క్లాజ్ ఐ ప్రకారం 9వ ప్రాథమిక విధి ప్రజా ఆస్తిని పబ్లిక్ ప్రాపర్టీ రక్షించాలని మరియు హింసను పూర్తిగా విడనాడాలని నిర్దేశిస్తోంది. రోడ్లు, రైళ్లు, ప్రభుత్వ భవనాలు మరియు ఇతర ప్రభుత్వ సంస్థలు పౌరులందరి పన్నుల ద్వారా ఏర్పడినవని, వాటిని ధ్వంసం చేయడం అంటే దేశాభివృద్ధికి ఆటంకం కలిగించడమేనని ఈ విధి స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా నిరసనలు లేదా ఆందోళనల సమయంలో భావోద్వేగాలకు లోనై హింసాత్మక మార్గాలను ఎంచుకోకుండా శాంతియుతంగా సమస్యలను పరిష్కరించుకోవాలని మరియు జాతీయ సంపదను కాపాడుకోవాలని ఈ ఆర్టికల్ ప్రతి పౌరుడిని ఆదేశిస్తోంది. సమాజంలో శాంతి భద్రతలను కాపాడుతూ అహింసా మార్గంలో నడుస్తూ దేశం యొక్క భౌతిక సంపదను భావితరాల కోసం భద్రపరచడమే ఈ 9వ ప్రాథమిక విధి యొక్క ప్రధాన ఉద్దేశ్యం.